ఉల్లిపాయ చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు మనకు కావాల్సిన సైజులో తీసుకోవాలి. కొంచెం చట్నీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చింతపండు, పచ్చిమిర్చి, టమోటా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ అండి. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొంచెం నూనె అండి, ఉల్లిపాయకి కొంచెం నూనె పడుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు బాగా ఎగర్చాలి. ఉల్లిపాయ మరీ బాగా ఎగర్చొద్దంటే కొంచెం పచ్చిగానే ఉండాలి. టమాటా, టమాటా కూడా బాగా వేగాలి. కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయలో వాటర్ అంతా ఎగిరిపోవాలండి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. కొత్తిమీర, మంట ఐలోనే ఉంచాలండి, సిమ్లో పెట్టకూడదు. ఇవన్నీ ప్లేట్లో వేసుకోవాలండి, చల్లారివ్వాలి. ఇదంతా చల్లారిపోయిందండి. జార్లో వేసుకోవాలి. మిక్సీ వేయాలండి. చట్నీ రెడీ అయిపోయింది. కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఉంచుకోవాలండి, అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి ఏం తాలింపు అవసరం లేదు. ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో కలుపుకొని తినొచ్చు, టిఫిన్కి తినొచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్దీ చట్నీ. ఈ చట్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.